హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్‌మ్యాన్ ఖదీర్‌ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే, అలాగే మనం గతంలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆవర్తనం అనేది ఏర్పడి అది అల్పపీడనంగా మనకు రానున్నటువంటి 48 గంటలు అల్పపీడనంగా మారి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా కదులుతుందని చెప్పుకున్నాం. ప్రస్తుతానికి మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడింది. ఈ అల్పపీడనం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా కదులుతుంది. అంటే నిన్న డిసెంబరు 16వ తేదీకి మనకు ఇది శ్రీలంకపై స్పష్టంగా తన ప్రభావాన్ని చూపించింది. శ్రీలంకలో భారీగానే వర్షాలనేవి పడడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ అల్పపీడనం అనేది మనకు శ్రీలంక దగ్గర నుంచి అంటే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అంటే నార్త్ డైరెక్షన్ తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా కదులుతూ వస్తూ ఉంది ఈ అల్పపీడనం. సో ఈ అల్పపీడనం యొక్క ప్రభావంతో మనకు రానున్నటువంటి 24 గంటల్లో అంటే ఇవాళ సాయంకాలం నుంచి రేపటికి వర్షాలు అనేవి పెరుగుతాయి. అంటే ఇవాళ సాయంకాలం నుంచి 17వ తేదీ అర్ధరాత్రి నుంచి మనకు దక్షిణ కోస్తాలో దీని ప్రభావం అనేది మొదలై ఆ తదుపరి అంటే నెక్స్ట్ 48 అవర్స్లో అంటే 2 రోజుల్లో మనకు ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల అంతటా మనకు అంటే విశాఖపట్నం, విజయనగరం, ఇచ్చాపురం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, తాడేపల్లిగూడెం, అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఈ తీర ప్రాంతం జిల్లాలంతటా అంటే ఉత్తరాంధ్ర దగ్గర నుంచి దక్షిణాంధ్ర దాకా దీని ప్రభావం అనేది మనకు పూర్తిగా ఉండబోతుంది. ఒకసారి మనకు అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది ఎలా ఉంది, దీని ప్రభావంతో మనకి ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడబోతున్నాయి, ఈ అల్పపీడనం యొక్క ప్రభావంతో మనకు ఎక్కువ తక్కువ వర్షాలు అనేవి ఎక్కడ ఉండబోతున్నాయి, ఈ అల్పపీడనం అనేది డైరెక్షన్ ఎలాంటి మూమెంట్తో కదులుతుంది అనే విషయాల గురించి డీటెయిల్గా మనం ఇప్పుడు కొన్ని వెదరికల్ మోడల్స్ చూస్తూ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుందాం. ఒకసారి మనకు ఇక్కడ వెదరికల్ మోడల్ అనేది గమనించి కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 17, 18 తేదీకి అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది ఎలా ఉంటుందని చూస్తే ఇక్కడ నేను రెడ్ కలర్ మార్క్ తోటి ఒక లైన్ అనేది గీస్తున్నాను. అంటే బంగాళాఖాతంలో నుంచి మనకు మాయిశ్చర్ అంటే రెడ్ కలర్ తోటి తేమ అనేది బలంగా మనకు ఉత్తరాంధ్ర భారతం నుంచి అంటే ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా నుంచి వస్తూ బంగాళాఖాతంలోని దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న మనకు నెల్లూరు జిల్లాకి దగ్గరగా అంటే మనకు దక్షిణ బంగాళాఖాతంలోని మనకు తమిళనాడు దగ్గర కేంద్రీకృతమైన అల్పపీడనంలోకి వెళ్తుంది. అంటే తేమ యొక్క డైరెక్షన్ అనేది మనకు నార్త్ డైరెక్షన్ అనేది తీసుకుంటూ అంటే ఉత్తర ఆంధ్ర ప్రాంతాల మీదుగా వెళ్ళి అక్కడి నుంచి మనకు ఆ కోస్తా భాగాలు అంతటా సరిగ్గా ఆనుకుంటూ వస్తూ మనకు బంగాళాఖాతం నుంచి అల్పపీడనంలోకి వెళ్తుంది. అంటే బ్లాక్ కలర్ లైన్ తోటి నేను మార్క్ చేసినది లో ప్రెజర్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ తర్వాత అంటే నెక్స్ట్ 48 అవర్స్లో అంటే 17, 18కి ఇది దక్షిణ కోస్తా నుండి నెల్లూరు జిల్లాకి సమీపాన నిలబడి కేంద్రీకృతమై ఉంటుంది. అంటే 24 గంటల పాటు నెల్లూరు జిల్లా సమీపంలో ఇది కేంద్రీకృతమై ఉండి అక్కడే కొనసాగుతూ ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క రెడ్ కలర్ అనేది గీసినటువంటి మార్క్ పరంగా మనకు క్లౌడ్స్ అంటే వర్షాలు మేఘాలు అనేవి మనకు నార్త్ డైరెక్షన్ తీసుకుంటూ అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మీదుగా నుంచి మనకు బంగాళాఖాతంలోని దక్షిణ భాగమైనటువంటి దక్షిణ కోసం నెల్లూరు జిల్లాలోకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఆ ట్రాక్ అనేది ఇలా పైకి వచ్చి పైనుంచి మనకు ఇలా దిగువ ప్రాంతం మీదకి వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లా దగ్గర ఉన్నటువంటి అల్పపీడనంలోకి కన్వర్ట్ అవుతూ ఉంటాయి. అంటే గాలులు అలాగే వస్తుంటాయి, మేఘాలు కూడా అలాగే వచ్చి కన్వర్ట్ అవుతూ మనకు దందులోకి వెళ్తూ ఉంటాయి. 17, 18 తేదీకి అది ట్రాక్ ఎలా వెళ్తుంది అనేది కూడా ఆ అల్పపీడనం ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి ఒక రెడ్ కలర్ లైన్ తోటి ఒక మార్క్ అనేది వేశాను. అంటే ఈ అల్పపీడనం అనేది నార్త్ డైరెక్షన్ తీసుకుంటూ మనకు ఈశాన్య భారతం వైపుగా కదులుతుంది. అంటే మనకు కోల్కతా, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ అలాగే మనకు ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, బంగ్లాదేశ్ల వైపుగా ఈ అల్పపీడనం అనేది మనకు వెళ్తున్నట్టుగా ఈ మోడల్లో మనకు ఇమేజ్లో నేను మీకు ట్రాక్లో చూపిస్తున్నాను. ఇక నెక్స్ట్ మనకు ఈ అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 18, 19కి ఎక్కడెక్కడ దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ తర్వాత డిసెంబర్ 19, 20వ తేదీకి ఇది ఎలా మూమెంట్ వెళ్తూ ఏ ప్రాంతాలని ఎఫెక్ట్ చేస్తూ వెళ్తుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో చూసినట్లయితే డిసెంబర్ 18, 19కి ఇక్కడ అల్పపీడనం ఉన్నటువంటి ప్రాంతాన్ని బ్లాక్ కలర్ తోటి రౌండప్ చేసి ఆ బ్లాక్ కలర్ లెవెల్లో నుంచి మనకు ఒక బ్లాక్ లైన్ అనేది మార్క్ చేసి తీసుకువెళ్ళాను. అలాగే రెడ్ కలర్ తోటి 18, 19కి అల్పపీడనం ఎఫెక్ట్ అంటే ఇవాళ సాయంత్రం అర్ధరాత్రి నుంచి రేపు 18వ తేదీకి మనకు 19వ తేదీకి మనకు ఇది నెల్లూరు జిల్లాలోని మనకు తూర్పు భాగాలు అలాగే కోస్తా భాగాలపై స్పష్టంగా దీని ప్రభావం అనేది ఉంటుంది. అంటే నెల్లూరు జిల్లాలోని మొత్తం మనకు కోస్తా భాగాలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం నెల్లూరు నగరము, అలాగే నెల్లూరు జిల్లాని దక్షిణ కోస్తా, అలాగే గూడూరు, నాయుడుపేట, తడ, నెల్లూరు, అలాగే మనకు కావలి, బెట్రగుంట ఈ ప్రాంతాల దాకా దీని ప్రభావం ఉంది. ఎక్కువగా నెల్లూరు నగరంలో భారీగానే అనేవి మనకు వర్షాలు అనేవి డిసెంబర్ 18వ తేదీకి అంటే రేపటికి పడే అవకాశాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఆ తదుపరి డిసెంబర్ 19, 20 తేదీల్లోకి అంటే 18వ తేదీ అర్ధరాత్రి నుంచి 19వ తేదీల్లోకి ఇది మనకు ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదకి వెళ్తుంది. అంటే ఆ యొక్క ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఈ సైక్లోన్ ఈ యొక్క వాయుగుణ యొక్క సర్క్యులేషన్ మూమెంట్ అనేది మనకు పైకి తూర్పు గాలిని పైకి తీసుకువెళ్ళి మనకు ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు టచ్ చేస్తూ రిఫ్లెక్ట్ చేసుకుంటూ మనం బంగాళాఖాతంలో ఉంటే అల్పపీడనంలోకి వస్తుంది. సో అలా రావడంతో మనకు విశాఖపట్నం, పలస
అలాగే మనకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల దగ్గర భారీగా వర్షాలనేవి రానున్నటువంటి 48 అవర్స్‌లో నమోదయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకో వెదరికల్ మోడల్‌లో చూస్తూ మనకు తెలుసుకుందాం. ప్రస్తుతం మనకు శాటిలైట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రంలో ఎలాంటి క్లౌడ్ బేస్ అనేది ఉంది, ఎలా ఉంది అనేది చూస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే శాటిలైట్ ఇమేజ్ అనేది మనం ఇక్కడ రెడ్ కలర్ లైన్ తోటి మార్క్ చేసినటువంటి ప్రాంతంలో మనకు భారీగా క్లౌడ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాలపై మసకగా అంటే పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటూ ఆకాశం కాస్త మేఘావృతంగా మారుతూ తగ్గుతూ వస్తూ మళ్ళా కాస్తసేపు ఆకాశం మేఘావృతంగా మారుతూ వస్తూ ఇలాంటి వాతావరణం అనేది మనకు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది. ఎక్కడ కూడా వర్షాలు అనేవి మొదలవవు. ఇవాళ అర్ధరాత్రి నుంచి దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లా నుంచి వర్షాలు అనేవి మొదలవుతాయి. ఆ తర్వాత మనకు రేపటికి అంటే డిసెంబర్ 18వ తేదీ రేపు అంటే మనకు బుధవారానికి ఇవి వాతావరణం అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాలంతటా మారిపోతుంది. ఇక్కడ మనకు చూస్తున్నటువంటి ఈ శాటిలైట్ ఇమేజరీ ప్రకారంగా అంటే క్లౌడ్స్ అన్ని మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా కదులుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి డిసెంబర్ 18వ తేదీ రేపటికి వాతావరణం పూర్తిగా మారిపోయి ఇవాళ అర్ధరాత్రి నుంచి నెల్లూరు జిల్లాలోకి వర్షాలు మొదలవుతాయి. రేపు తెల్లవారుజాము నుంచి నెల్లూరు జిల్లా అంతటా ఈ వర్షాలు అనేవి విస్తరించి ఉంటాయి మనకు. ఇక నెక్స్ట్ మనకు క్లౌడ్ బేస్ అంటే ప్రస్తుతం డిసెంబర్ 17వ తేదీకి ఈ రోజుకి క్లౌడ్ బేస్ ఎలా ఉందనేది ఇక్కడ ఇమేజ్లో చూసినట్లయితే ఇదిగోండి ఇమేజ్లో మనం గమనించి కనుక చూసుకున్నట్లే ఇందాక మోడల్లో చెప్పినట్టుగానే మేఘాల డైరెక్షన్ ఎలా ఉంటుందని చూసుకుంటే పైకి వెళ్తూ మేఘాలు దిగువ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగమైనటువంటి తమిళనాడు దక్షిణ కోస్తా భాగాల దగ్గరికి వచ్చి బాగా బలంగా మారుతూ ఉన్నాయి. ఈ ఇమేజ్లో మీరు గమనించి కనుక చూసుకున్నట్లయితే అంటే క్లౌడ్ యొక్క డైరెక్షన్ కూడా మనం ఇందాక మోడల్లో ఎలా చూసాము లైన్ వేసి అదే విధంగా ఈ క్లౌడ్స్ అనేవి డైరెక్ట్ అవుతూ వస్తున్నాయి. మనకు ఈ క్లౌడ్స్ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు పూర్తిగా ఇప్పుడు బంగాళాఖాతంలోనే మనకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతానికి మనకు ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగాలపై ఎక్కడ పడలేదు. డిసెంబర్ 17కి భారీ వర్షాలు ఉన్న ప్రాంతం ఏది అనేది చూస్తే ఇదిగోండి ఈ ఇమేజ్లో చూస్తే మనకు డిసెంబర్ 17కి అంటే బ్లాక్ కలర్ లైన్తో మార్క్ చేసి పెట్టినటువంటి ప్రాంతం ఎర్రగా రెడ్ కలర్లో ఉన్నటువంటి భారీ మేఘాలని అన్నీ మనకు సముద్రంలో ఉన్నాయి. కాస్త పాక్షికంగా అంటే లైట్గా నీలం రంగులో మారి ఉన్నటువంటి స్కై బ్లూ కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంటే కోస్తా ఆంధ్ర ప్రాంతం అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం మనకు క్లౌడ్ అనేవి ఉండి ఆకాశం బాగా మేఘావృతంగా ఉంది. అంటే చలి ప్రభావం కూడా మనకు బాగానే పెరుగుతూ వస్తుందండి. ఇక్కడ అంటే ఉత్తరం భారతం వైపు నుంచి మనకు పొడిగాలు లేక డైరెక్షన్ అనేది మనకు తెలంగాణ రాయలసీమ జిల్లాలపై స్పష్టంగా పడుతూ ఉండడంతో ఈ అల్పపీడనంలోకి కూడా ఈ చలిగాలులు అనేవి వస్తుండడంతో బాగా చలి అనేది ఉంటుంది. రేపటికి మనకు చలి ప్రభావం కాస్త తగ్గుతుంది. అంటే క్లౌడ్స్ అన్ని రావడంతో మేఘాలన్నీ విస్తరించడంతో మనకు తగ్గుతుంది. డిసెంబర్ 18కి భారీ వర్షాలు ఎక్కడ ఉంటాయి అనేది ఈ ఇమేజ్లో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే డిసెంబర్ 18కి భారీ వర్షాలు అనేవి బ్లాక్ కలర్ లైన్ మార్క్ తోటి 2 మార్కులు వేస్తున్నాను. పైన ఒక ఉత్తరాంధ్ర భారతం ఒక మార్క్ ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం విజయనగరం దగ్గర ఒక మార్క్ అనేది వేస్తుంటే దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లా దగ్గర ఒక మార్క్ అనేది వేస్తున్నాను. ఇక్కడ చూస్తే నెల్లూరు జిల్లాలోకి రేపటికి మనకు భారీగా అంటే రెడ్ కలర్ తోటి భారీగా మేఘాలు ఉన్నటువంటి ప్రాంతం నెల్లూరు జిల్లాలోని కోస్తా భాగం అంటే సముద్ర తీర భాగం అంతటా మనకు క్లౌడ్స్ అనేవి భారీగా ఏర్పడి నెల్లూరు నగరం రూరల్ అలాగే సర్వేపల్లి గూడూరు నాయుడుపేట అలాగే మనకు కాస్త పైకి చూసుకున్నట్లయితే కావలి బెట్రుగుంట ఈ ప్రాంతాల దాకా మనకు భారీగా మేఘాలన్నీ విస్తరించి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ ఇమేజ్లో. ఇక నెక్స్ట్ మనకు డిసెంబర్ 19కి అల్పపీడన మేఘాలు ఎలా ఉంటాయి అంటే డిసెంబర్ 19కి మనకు అల్పపీడనం అంటే దక్షిణ కోస్తాలో నెల్లూరు ప్రకాశం జిల్లా నుంచి కాస్త దూరంగా వెళ్తుంది. అంటే బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మనకు నెల్లూరు జిల్లాకి సమీపానికి వచ్చి ఆ తర్వాత నుంచి అది డైరెక్షన్ చేంజ్ చేసుకుని ఒక బలమైనటువంటి మళ్ళా ఇంకొక బలమైన అల్పపీడనంగా మారుతూ బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ 19కి అల్పపీడనం మేఘాలు అనేవి చూస్తే మనకు నెల్లూరు జిల్లాకి కాస్త దూరంగా వెళ్ళి విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల మీదుగా సర్క్యులేట్ అవుతూ ఈ అల్పపీడనం యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తూ మనకు నార్త్ డైరెక్షన్ తీసుకుంటే ఈ అల్పపీడనం పైకి వెళ్తున్నట్టుగా ఇక్కడ మనకు డిసెంబర్ 19వ తేదీకి కనిపిస్తుంది. సో మనకు రానున్నటువంటి డిసెంబర్ 19కి మనకు విశాఖపట్నం విజయనగరం అలాగే పలస చిట్టువలస ఈ ప్రాంతాలపై అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నానికి మధ్యలో ఉండే ప్రాంతాలలో చాలా భారీగా వర్షాలు అనేవి కొన్ని చోట్ల అతి భారీగా వర్షాలు అనేవి పడేందుకు అవకాశాలు 99% మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక రానున్నటువంటి 24 గంటలు వర్షపాతం ఎలా ఉంటుంది అంటే రెయిన్ అకామిడేషన్ ఎలా ఉంటుందని చూసుకుంటే ఇక్కడ మనకు ఈ రెయిన్ అకామిడేషన్ ఇమేజ్లో చూస్తే మనకు మొత్తం బ్లాక్ కలర్ రెయిన్ తోటి కోస్తాంధ్ర ప్రాంతాలంతటా మార్క్ చేసి పెట్టేస్తున్నాను. అంటే మనకు కోస్తాంధ్రాల అంతటా రేపటికల్లా మనకు వాతావరణం అనేది పూర్తిగా మారిపోయి ఆకాశం మేఘావృతమై చాలా చోట్ల మనకు చెల్లాచెదురుగా వర్షాలు అనేవి మధ్యాంధ్ర ప్రాంతాల్లో ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని మనకు కాస్త ఎక్కువగా అంటే విశాఖపట్నం టెక్కిలి కాశీబుగ్గ ప్రాంతాలు అలాగే మనకు విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాల దగ్గర అంతటా మనకు కాస్త ఎక్కువగా వర్షాలు అనేవి కోస్తా భాగాలు ఉంటాయి. ఒక్క నెల్లూరు జిల్లాలో మనకు కొంచెం ఇంకా ఎక్కువగా వర్షాలు అంటే భారీగా వర్షాలు అనేవి నెల్లూరు నగరము నెల్లూరు జిల్లా దక్షిణ భాగాలు గూడూరు నాయుడుపేట తడ వాకడి ప్రాంతాలంతటా భారీగా వర్షాలు అనేవి డిసెంబర్ 18 అంటే రేపు నుంచి మనకు వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయని ఇక్కడ మనకు ఈ రెయిన్ అకామిడేషన్ ఇమేజ్లో కనిపిస్తుంది. కాబట్టి నెల్లూరు జిల్లాకి రేపు భారీగా వర్షాలు అనేవి నెల్లూరు జిల్లాలోని కోస్తా భాగాలంతటా మనకు ఆ నెల్లూరు జిల్లాని ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్తే
తక్కువ వర్షాలు అంటే కడప జిల్లాకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే మంచిర్యాలకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, ఈ నంద్యాలకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో కాస్త తక్కువగా వర్షాలనేవి ఉంటాయి. అలాగే మనకు కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం, తాడిపత్రి, ధర్మవరంలో వర్షాలనేవే లేవు. అక్కడ మనకు వర్షాలు చలి ప్రభావం అనేది బాగా ఇక్కడ మనకు పెరుగుతున్నట్టుగా ఈ ఇమేజ్‌లో మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మనకు పొడి వాతావరణంతోటి చలి ప్రభావం పెరుగుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. డిసెంబర్ 18, 19కి వర్షపాత సూచన ఎలా ఉంటుందని చూసుకుంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అల్పపీడనం అనేది నార్త్ డైరెక్షన్ తీసుకుంటా అంటే ఉత్తర డైరెక్షన్‌లోకి పైకి వెళ్తూ ఉంటే మనకు ఉత్తర భారతం వైపుగా అంటే మనకు ఒడిషా, పశ్చిమ బెంగాల్ వైపుగా వెళ్తుంటే ఈ అల్పపీడనం యొక్క ఎఫెక్ట్ అనేది మనకు 18-19 తేదీ లోపల నెల్లూరు జిల్లాలోని మనకు దక్షిణ భాగాలైన వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలనేవి కాస్త ఎక్కువగా భారీగా అంటే నెల్లూరు నగరము, గూడూరు ఈ ప్రాంతంలోని కొన్ని భాగాల్లో భారీగా వర్షాలనేవి పడేందుకు అవకాశాలు అంటే ఇక్కడ బ్లాక్ కలర్ మార్క్ చేసి పెట్టున్న ప్రాంతాల్లో మనకు భారీగా వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే పైన చూసుకుంటే విశాఖపట్నం, చిట్టివలస, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం ఈ ప్రాంతాల దగ్గర అంటే విశాఖపట్నానికి, విజయనగరానికి మధ్యలో ఉన్నటువంటి భాగాల్లో మనకు వర్షాలనేవి చాలా భారీగానే పడేందుకు అవకాశాలనేవి 19వ తేదీకి కనిపిస్తున్నాయి. అంటే 18-19 తేదీ రాత్రి లోపలికి మనకి ఈ వర్షాలనేవి చాలా భాగాల్లో భారీగా పడేందుకు కనిపిస్తున్నాయి. అంటే బ్లాక్ కలర్‌తో మార్గేసినటువంటి పర్పుల్ కలర్ ఉన్న ప్రాంతాల్లో కుండపోతగా వర్షం అనేది ఉండేందుకు అవకాశం ఉన్నట్టుగా మనకు ఈ ఇమేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో మనకు భారీ వర్షాలు. మిగతా మధ్యాంధ్రలోని మనకు చూసుకుంటే ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం, కాకినాడ, అలాగే మనకు పిఠాపురం ఈ ప్రాంతాల దాకా చూసుకుంటే మనకు వర్షాలనేవి కాస్త తక్కువగా తేలికపాటిగా పడుతూ ఆగుతూ అలా ఉంటే పైన ఉన్నటువంటి విశాఖపట్నానికి పైన ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా మనకు భారీగా వర్షాలు కొన్ని చోట్ల అతి భారీగా వర్షాలు కొన్ని చోట్ల ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోని కొన్ని భాగాల్లో భారీగా అతి భారీగా వర్షాలు ముఖ్యంగా నెల్లూరు నగరంలోని కోస్తా భాగానికి దగ్గర ఉన్న ప్రాంతాల్లో 18వ తేదీ, 19వ తేదీ భారీగానే వర్షాలనేవి మనకు ఉంటాయి. మొత్తం మీద అంటే దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం దగ్గర భారీగా వర్షాలు అనేవి ఉన్నాయి మనకు. మిగతా జిల్లాల్లోని భాగాల్లో మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో తక్కువగా అంటే అక్కడక్కడ ఎక్కువగా పడుతూ ఆగిపోతూ కొంచెంసేపు పడుతూ ఆగుతూ అంటే ఒక 10-15 నిమిషాలు వర్షాలు అనేవి పడుతూ ఆగుతూ మొత్తం మీద ఓవరాల్‌గా కోస్తాంధ్ర అంతటా మనకు ఆకాశం అనేది మేఘావృతమైపోయి దట్టంగా మేఘాలతోటి చల్లని వాతావరణంతోటి మనకు అల్పపీడనం యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఈ 2 ప్రాంతాలు ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర భాగాలపై ఉంటుందని ఇక్కడ మనకు ఈ వెదరికల్ మోడల్ పరంగా ఇక్కడ చూస్తే మనకు డీటెయిల్ తెలుస్తుంది. అలాగే రేపు లేదా ఎల్లుండి రానున్న రోజుల్లో దీని యొక్క ఎఫెక్ట్ అనేది అంత్య స్థాయిలో ఉంటుందా లేదా అనేది రానున్న రోజుల వీడియోలో నేను తెలియజేస్తాను. ఇదండి ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగాళాఖాతం నుండి అల్పపీడనానికి సంబంధించినటువంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్, దాని యొక్క ప్రభావంతో వర్షాలు పడినటువంటి వెదర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అల్పపీడనం యొక్క ఎఫెక్ట్ తోటి పడేటువంటి వర్షాలకు సంబంధించిన వీడియో. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్.